నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. సిబిఎస్ఈ క్లాస్ 12th పరీక్షలు మొత్తం దేశంలో 17 లక్షల మంది పిల్లలు పరీక్షలు రాశారు. యావరేజ్గా ఒక్కొక్క విద్యార్థి 5 నుంచి 6 సబ్జెక్టులు పరీక్షలు రాస్తారు. ఆ రకంగా మొత్తం 98 లక్షల ఆన్సర్ బుక్లెట్లు తయారైనాయి. ఒక్కొక్క బుక్లెట్లో 40 పేజీలు మాత్రమే ఉంటాయి. సో దాదాపు 40 కోట్ల చేతిరాత పత్రాలని అధ్యాపకులు కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 40 కోట్ల చేతిరాత పత్రాలని కంప్యూటర్లో స్కాన్ చేసి ఏ విద్యార్థి ఆ విద్యార్థివి అధ్యాపకులకు ఆన్లైన్లో పంపించారని చెప్తూ ఉన్నారు. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 9 లోపు జరిగిన సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫలితాలు మే 11న విడుదలయ్యాయి. ఫలితాలు చూసుకున్న పిల్లలు అవాకుకు గురయ్యారు. నా పత్రాలు కాదు, నా మార్కులు ఇవి కాదు అని గగ్గోలు పెడతా ఉన్నారు. సర్వర్లు క్రాష్ అయిపోయినాయి. 17 లక్షల మందిలో 4 లక్షల మంది రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారు. మొత్తం 98 లక్షల పేపర్లలో 11 లక్షల పేపర్ల రీవాల్యుయేషన్కి విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఒక పెద్ద గందరగోళం జరుగుతూ ఉంది. అసలు ఇలాంటి ఒక విచిత్రమైన కసరత్తు అవసరమా? పైపెచ్చు ఈ కసరత్తు మొత్తానికి తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనలో ఘోరంగా విఫలమైన గ్లోబరీనా అనేటువంటి ఒక సంస్థ తన పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యుటెక్ పేరుతో కొత్త అవతారం ఎత్తింది. అప్పటి యాజమాన్యం ఇప్పటికీ ఆ కంపెనీలో ఉంది. అదే కంపెనీకి జాతీయ స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్వహణకు సంబంధించి ఫెయిల్ అయిన సంస్థకి జాతీయ స్థాయి పరీక్ష మూల్యాంకనం బాధ్యతలు అప్పగించారు. దీని ఫలితం విద్యార్థుల్లో దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు, ఒకవైపు నీట్ పరీక్ష రద్దే మళ్ళీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో ఈ సిబిఎస్ఈ ఫలితాలు ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి. ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వంలో అసమర్థత అనుకోవాలా, అవినీతి అనుకోవాలా, లేదంటే అలక్ష్యం అనుకోవాలా అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించేపట్టిన చర్చలో మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు కూడా మనతో ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా గారు సీనియర్ అకాడమిషియన్ వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో రవిమారుతి గారు విద్యా సంస్థల అధిపతి, సిబిఎస్ఈ విద్యా సంస్థలు నడుపుతున్న వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రాజేష్ ఖన్నా గారు నమస్కారం. హలో రాజేష్ ఖన్నా గారు. రాజేష్ ఖన్నా గారు, ఒకప్పుడు నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ, మీకు కూడా తెలుసు. నేను స్వయంగా పేపర్లు మూల్యాంకనం చేశాను. మనకి ఇక్కడ వేరియస్ ఇంజనీరింగ్ కాలేజ్ పేపర్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాయి. యూనివర్సిటీకి ఫ్యాకల్టీ వెళ్ళేవాళ్ళు రోజుకి 30 పేపర్లు ఇస్తారు. ఏ స్టూడెంట్తో పేపర్ మనకు అర్థం కాకుండా ఆ స్టూడెంట్ వివరాలు దాని మీద ఉండవు. మీరంతా ఎవాల్యుయేషన్లో ఉంటారు. సో ఈ పద్ధతిలో ఇది కొత్త కాదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బోల్డ్ అని యూనివర్సిటీలు, బోల్డ్ అని బోర్డు ఎగ్జామ్స్ జరుపుతున్నాయి. ఎక్కడన్నా అడపాదడపా పేపర్ లీక్ అయిందన్న వార్తలు వస్తాయి కానీ పొరపాటుగా ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. ఈ బోర్డు ఎగ్జామ్స్, ఈ మార్కులు ఏ రకంగానూ ఆ పిల్లలకి పెద్దగా హైయర్ ఎడ్యుకేషన్లో డైరెక్ట్గా ఉపయోగపడే అవకాశం లేదు. ఇంజనీరింగ్ చేరాలంటే ఎంసెట్లు రాసుకోవాలి, లేదా ఐఐటి జేఈ రాసుకోవాలి. మెడిసిన్ చేరాలంటే నీట్ ఎగ్జామ్ రాసుకోవాలి. లేదు జాతీయ స్థాయిలో పేరున్న పెద్ద పెద్ద యూనివర్సిటీలు, జేఎన్యూ లేదంటే ఢిల్లీ యూనివర్సిటీ, అశోక్ యూనివర్సిటీ లాంటి వాటిలో చేరాలంటే సియుఈటీ అని ఎంట్రన్స్ రాసుకోవాలి. ఈ పెద్దగా ఈ మార్కుల మీద ఇందులో ఎవరో కావాలని ట్రాన్స్పరెన్సీస్ ఇష్యూ కూడా కాదు. కానీ 40 కోట్ల చేతిరాత పేపర్లని స్కాన్ చేయటం ఏంటి? వీటిని ట్రైనింగ్ ఇవ్వకుండా 78,000 మంది లెక్చరర్లకి ఆన్లైన్లో పంపించడం ఏంటి? ఆ స్కానింగ్ సరిగా లేక ఒక ప్రొఫెసర్ చెప్పాడు, నాకు వచ్చిన వాటిలో 30 ఆన్సర్ షీట్లు వెనక్కి పంపించాను, అసలు అవి బ్లర్ అయి ఉన్నాయి, నాకు ఈ స్టూడెంట్ ఏం రాశాడో కనపట్లేదు. ఇంత అధ్వాన్నంగా అసలు మళ్ళీ దీనికి ఒక 400-500 కోట్ల కాంట్రాక్ట్ సార్. ఈ 40 కోట్ల పేపర్లు స్క్రీన్ చేయడానికి ఒక 400-500 కోట్ల కాంట్రాక్టు. దానికి ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్న సంస్థకి పేరు మార్చుకున్నందుకు వాళ్ళకే కట్టబెట్టారు. ఏంటి అసలు ఇప్పుడు యూనివర్సిటీలో పేపర్ మూల్యాంకనం ఎలా జరుగుతుంది? ఇంత గందరగోళం ఎప్పుడన్నా ఉందా మీ అనుభవంలో? మొట్టమొదటిగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలండి. అయితే ఈరోజు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నిజంగా ఇది స్టూడెంట్స్ యొక్క పరీక్షల టెస్టింగ్ చేస్తున్నట్టు లేదు. వాళ్ళ సహనాన్ని, ఓపికని, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహనాన్ని, ఓపికని టెస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వరుస తప్పిదాలు 2024లోనే దాదాపు నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ జరగడము, తర్వాత ఇస్రో మాజీ అధినేత ఆధ్వర్యంలో తర్వాత కమిటీ వేయడం, ఆ కమిటీ సిఫార్సులను కూడా పట్టించుకోకుండా మళ్ళీ అదే విధంగా 2025లో 2026లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఈసారి ఏకంగా మొత్తమే పేపర్ లీకేజ్ అయింది అని చెప్పేసి చెప్తున్నప్పుడు దాదాపు 23 లక్షల మంది
విద్యార్థులు ఈ రోజు మళ్ళీ ప్రొఫెసర్ గారు మీరు చెప్పేదేమో నీట్, ప్రొఫెసర్ గారు మీరు చెప్తుందేమో నీట్, దాంట్లో భాగంగానే నెక్స్ట్ ఉదాంతం సిబిఎస్. అవును అవును. ఈ సిబిఎస్ఈలో ఏంటంటే వాస్తవంగా ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనేది ఈ మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈలో ఈసారి ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే పారదర్శకత, టెక్నాలజీని యూజ్ చేసుకోవడము, సో డిజిటల్ టూల్స్ ని యూజ్ చేసేసుకొని రిజల్ట్స్ రిలీజ్ లో వేగవంతంగా ఉండడానికి, ప్లస్ ఇప్పటి వరకు సిబిఎస్ఈ అనేది ఎగ్జామ్స్ ఎన్నో కండక్ట్ చేసింది, విద్యార్థుల పత్రాలని మూల్యాంకనం చేసిండ్రు, వాళ్ళకి మార్కులు వచ్చినాయి, ఆ తర్వాత ఏమైనా రీకరెక్షన్ ఉంటే రివాల్యుయేషన్. సార్ ఒక మాట ప్రొఫెసర్ గారు, ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఈవెన్ మన తెలంగాణ బోర్డు కానీ ఏదైనా పేపర్లు ఫిజికల్ గా ఆన్సర్ బుక్లెట్లు లెక్చరర్లకు వెళ్తాయి, ఏ స్టూడెంట్ తో కనపడకుండా ఏర్పాట్లు ఉన్నాయి. పేపర్ దిద్దిన తర్వాత స్టూడెంట్ రీవాల్యుయేషన్ కి కానీ రీకౌంట్ కానీ అప్లై చేసుకుంటే అప్పుడు ఆ పేపర్ వరకు స్కాన్ చేసి స్టూడెంట్ కి పంపించేవాళ్ళు. అలా కాకుండా మొత్తం ఎందుకు స్కాన్ చేయాలి, ఇన్ని కోట్ల ఆన్సర్ షీట్లు ఎందుకు స్కాన్ చేయాలి, అవి బ్లర్ ఎందుకు కావాలి, ఒకటి పేపర్లు ఒకటికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మన దగ్గర కూడా సార్ గత 5-6 సంవత్సరాల క్రితమే జేఎన్టీహెచ్ పరిధిలో, నేను జేఎన్టీహెచ్ ఫ్యాకల్టీ ఉన్నాను కాబట్టి మేము 5-6 సంవత్సరాల క్రితమే మాకంటే కొంత అటానమస్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు చాలా కాలేజెస్ నుంచి ఇప్పుడు ఈవెన్ మా కాలేజీలో యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో కూడా ఏంటంటే మేము 2 విధానాలను అవలంబిస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే సో చేతిరాత బాగాలేనప్పుడు, ఎందుకంటే అందరూ స్టూడెంట్స్ చేతిరాత బాగుంది కదా, సో అట్లాగే ఏంటంటే 60% ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కు, ఒక 40% ఆఫ్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కు పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ ఈ గ్లోబరీనా సంస్థలు లాంటివి కాకుండా ఒక విశ్వసనీయమైన కొన్ని సంస్థలను ఎంపిక చేయడం జరిగింది. సో హైటెక్ అని చెప్పేసి, తర్వాత మ్యాగ్నెటిక్ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా సర్వీసులు అందిస్తా ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీకే వచ్చేసి అక్కడ ఏదైతే మేము ఇంతకుముందు మీరు చెప్పిన స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ లేకుండా ఓన్లీ జవాబు పత్రాలకు సంబంధించిన పేజీలను మాత్రమే వాళ్ళు స్కాన్ చేస్తారు. దానికి ఏదో కోడ్ పెట్టుకుంటారు, ఈ పత్రాలు ఒక స్టూడెంట్ అని ఏదో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ తర్వాత మీరు డీకోడ్ చేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు డీకోడ్ చేసుకుంటారు. అవును. జస్ట్ మా ఫ్యాకల్టీ అందరికి ఏంటంటే ఒక లాగిన్ ఐడి, ఒక పాస్వర్డ్, అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అది మాత్రమే దాంతో మేము లాగిన్ అయిన తర్వాత ఈ పేపర్స్ అన్ని కూడా మాకు కనిపిస్తూ ఉంటాయి. సో 1 by 1 కనిపిస్తున్నప్పుడు ఏంటంటే మేము అక్కడ ఆన్సర్ కీ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఆ తర్వాత స్టూడెంట్ సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్ అనేది మనకు కనిపిస్తున్నప్పుడు ఏంటంటే సో మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ అక్కడ మార్క్స్ వేసుకుంటాం. ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి సార్. ఇప్పుడు మీరే చెప్పారు ఒక్కొక్క స్టూడెంట్ కాస్త గట్టిగా ఒత్తి రాస్తాడు, ఒక్కొక్క స్టూడెంట్ రాత కొద్దిగా లైట్ గా ఉంటది, అది స్కాన్ చేసినప్పుడు సరిగ్గా రాకపోవచ్చు. మరి అసలు ఎందుకు ఈ పద్ధతి ఎందుకు చూస్ చేసుకున్నారు? మేము అవలంబిస్తున్న విధానం ఏంటంటే సార్, మాకు ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ ఏముంటుందంటే ఒకవేళ స్టూడెంట్ పత్రం యొక్క స్టూడెంట్ జవాబు పత్రం కనుక మాకు సరిగ్గా కనిపించలేదు అనుకోండి, బ్లర్ గా ఉందనుకోండి, అప్పుడు మేము ఏం చేస్తాం అంటే ఎస్కలేట్ అనే ఒక ఆప్షన్ ఇస్తాం అనమాట. సో ఎస్కలేట్ అంటే టీచర్ కి అర్థం కానప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎస్కలేట్ చేయాలి. ఎస్కలేట్ చేసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క ఆన్సర్ పేపర్ మాత్రం ఫిజికల్ గా ఎవాల్యుయేట్ చేయబడుతుంది. సో ఇలాంటి రకరకాల విధానాలు అనేది మేము అవలంబిస్తున్నాం కాబట్టి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి మేము అమలు చేస్తున్నాం. మాకంటే ముందు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, జి నారాయణమ్మ, చాలా కాలేజీలు దాదాపు 8-9 ఏళ్ల నుంచి ఈ ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ పాటిస్తా ఉన్నారు. చాలా మంచి రిజల్ట్స్, స్టూడెంట్స్ నుంచి కూడా ఏం కంప్లైంట్స్ ఏం రావట్లేదు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి లాగిన్ ఐడి ఇచ్చేసి వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే అప్పుడప్పుడు మేము వాళ్ళ జవాబు పత్రాలను చూసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉందో, ఇంతకుముందు మా జేఎన్టీలో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ కానీ ఇలాంటివన్నీ రానప్పుడు ఏంటంటే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులకు కొంత పాఠాలు చెప్పడంలో అక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా ఉండరు కాబట్టి సో ఇక్కడ పాఠాలను మేము రికార్డ్ చేసేసి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో అప్పుడు గ్లోబరీనా సంస్థతోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అప్పుడు మమ్మల్ని ఇట్లనే మోసం చేశారు. వాళ్ళు ఏ కంటెంట్ ప్రిపేర్ చేయకుండా కోట్ల రూపాయల స్కామ్ చేసిన చరిత్ర గ్లోబరీనాకు ఉంది. అట్లాగే ఇంటర్మీడియట్ దాంట్లో కూడా 25 మంది పిల్లలు చచ్చిపోయారు, కూడా ఆత్మహత్య చేసుకున్నారు. పేరు మార్చుకున్నారు. సిఇఓ ఆయనే ఉన్నారు, రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు కూడా మా జయంతికి చాలా సార్లు వచ్చారు, మేము చూసాం. సో ఆ విశ్వసనీయత ఇప్పుడు మన ప్రభుత్వ విధానాలలో ఎట్లుంటది అంటే సార్, ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళని ఎంపిక చేస్తాం. ఈ కంపెనీ కాదు సార్, బ్లాక్ లిస్ట్ లో ఉంది. తెలంగాణలో 25 మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఇలాంటిది ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు జాతీయ స్థాయిలో అసలు ఎవరు ఈ కంపెనీ ఎవరైనా చూసుకోవాలి కదా. ఎవరు తక్కువ కోట్ చేస్తే వాడికి ఇవ్వటం కాదు కదా.
కరెక్ట్ కాదు కదా. వాళ్ళ విశ్వసనీయత ఏంది, వాళ్ళు అంతకుముందు ఏం ఎగ్జామ్స్ కండక్ట్ చేసారు, Okay. అసలు ఎట్లా ఎవాల్యుయేట్ చేసారు, ఇవన్నీ చూడాలి. వాళ్ళ సిబ్బంది ఏంది, వాళ్ళ స్టాఫ్ ఏంది, ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ గా స్కాన్ చేస్తున్నారా లేదా అని. మేము స్కాన్ చేసిన డేటా కనుక మీరు పరిశీలిస్తే ఒక విధంగా ఎక్కడైనా స్కాన్ కనుక బ్లర్ కనుక వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆ పేపర్ ని పక్కన పెట్టేస్తారు. ఒకవేళ స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్ కనుక కరెక్ట్ గా లేదనుకోండి, అది పక్కన పెట్టేస్తారు. సో ఒక్కొక్కసారి ఏంటంటే మేము డబుల్ వాల్యుయేషన్ విధానానికి కూడా వెళ్తున్నాం. ఏంటంటే ఆన్ స్క్రీన్ డిజిటల్ వాల్యుయేషన్ ఒక విధానము, మళ్ళీ ఆఫ్లైన్ విధానంలో కూడా టీచర్స్ అందరినీ ఇక్కడ పిలిపించేసి కరెక్షన్ చేపించి రెండింటి మధ్యలో డిఫరెన్స్ కనుక 12 వస్తే మూడో వాల్యుయేషన్ కూడా వెళ్తున్నాం. ఇలాంటి దాదాపు 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఏటా జాయిన్ అవుతుంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, 4 లక్షల మంది విద్యార్థులు సెమిస్టర్ కి ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు. అంటే ఒక్కొక్క విద్యార్థి 24 లక్షల పేపర్లు మీరు కూడా హ్యాండిల్ చేస్తున్నారు, బుక్లెట్లు. యా సబ్జెక్ట్ విత్ ఇన్ 1 మంత్ లోనే రిజల్ట్స్ ఇచ్చిన చరిత్ర జేఎన్టీయూ లాంటి. అండ్ మీరు ఈ మధ్య చూసారు కర్ణాటకలో కూడా విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ మొన్న ఈ మధ్య పేపర్ లో చూసారు, గంట లోపల ఫలితాలు ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఈసారి అయితే 50,000 మంది విద్యార్థుల రిజల్ట్స్ కేవలం 10 నిమిషాల్లో ఇచ్చారు డిజిటల్ టూల్స్ వాడి. సో అలాంటి సమస్యలు ఉన్నప్పుడు అంతా కాదు సార్, అంతా ఇది రికార్డుల కోసం చేయాల్సిన అవసరం కూడా లేదు సిన్హా గారు. నా ఉద్దేశం గంటలో ఇచ్చామా 10 నిమిషాలు ఇచ్చాం కాదు, ఓ 4 రోజులు పట్టినా నష్టం లేదు. పిల్లలకి ధర్మంగా వాళ్ళ ఫలితాలు వాళ్ళకి వాళ్ళు రాసిన దానికి న్యాయంగా మార్కులు రావాలి. కానీ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రవిమారుతి గారు, మనతో రవిమారుతి గారు కూడా జాయిన్ అయ్యారు. రవిమారుతి గారు నమస్కారం. నమస్తే. రవిమారుతి గారు, మీ దగ్గర బోల్డంత మంది సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ రాసిన పిల్లలు ఉన్నారు. పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మొదలై ఏప్రిల్ 9 దాకా జరిగినాయి. మే 13 నెల 5 రోజులకి ఫలితాలు వచ్చినాయి. అదే మరి రాజేష్ గారు చెప్పినట్టు గంటలోనో 2 రోజుల్లోనో రాలా, సఫిషియెంట్ టైమే తీసుకున్నారు. నా ఉద్దేశంలో అసలు ఇది ఒక చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ప్లస్ బల్క్ 17 లక్షల మంది స్టూడెంట్లు, 98 లక్షల ఆన్సర్ స్క్రిప్ట్లు, ఒక్కొక్క ఆన్సర్ స్క్రిప్ట్లో 40 పేజీలు, 40 కోట్ల పేజీల్ని, చేతిరాత పేజీల్ని స్కాన్ చేయాలి. ఎలాంటి స్కానింగ్ మిషన్స్ పెట్టారు? ఈ గందరగోళంలో విచిత్రం ఏంటంటే సార్, ఒక స్టూడెంట్ పేపర్లు ఒక స్టూడెంట్కి వెళ్ళి చాలామంది స్టూడెంట్లే బ్లర్గా వచ్చినాయి ఆన్సర్ షీట్లు. కొన్ని అయితే ఒకే పేపరు 4-5 సార్లు వచ్చింది. అంటే వాళ్ళు స్కానింగ్ ఎంత అద్భుతంగా చేశారో మనకు అర్థమవుతా ఉంది. ఆ కంపెనీ తెలంగాణలో మనందరికీ గుర్తు, 2019 ఎండ్లో వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో అసలు స్టూడెంట్లు ఆబ్సెంట్ 0 మార్కులు, 25 మంది సూసైడ్ చేసుకున్నారు సార్. తెలంగాణ చరిత్రలో ఎప్పుడు జరగల. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆ కంపెనీకి బాధ్యత ఇచ్చారు. దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ఎలా అర్థం చేసుకోవాలి? విద్యార్థుల మానసిక స్థితి, ఓవైపు నీట్ క్యాన్సిల్ అయింది, ఓవైపు సిబిఎస్ఈ ఎగ్జాము రీవాల్యుయేషన్కి వెళ్తుందా. 17 లక్షల మందిలో 4 లక్షల మంది అప్లై చేసుకున్నారు మళ్ళీ డౌట్లోనే అని. ఏమనుకోవాలి సార్? అంటే ఒకటి, ఇవాళ న్యూస్ లో వచ్చిన దాని ప్రకారం దీనికి అంతా బాధ్యత నేను వహిస్తాను అని ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు. కానీ ఈ బాధ్యత వహించటం అంటే ఏంటి, అది తేలాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఏ సంస్థ ఈ పని చేసింది, దాని విశ్వసనీయత ఏంటి, అది పరిశీలించకుండా ఆ సంస్థకి ఎలా ఇచ్చారు, ఇది కీలకమైనటువంటి విషయం. ఓకే. ఇంక సరే, 40 కోట్ల పేపర్లు స్కాన్ చేయటం అనేటువంటి దాంట్లో చాలా ఎర్రర్ కి స్కోప్ ఉంటుంది. అవును. మామూలుగా ఏం జరిగేవి, ఇప్పుడు మా దగ్గర కూడా వాల్యుయేషన్ సెంటర్ ఉంటుంది. బండిల్స్ అన్ని సిబిఎస్ఈ రీజనల్ ఆఫీస్ నుంచి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి తెచ్చి ఇచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళంతా అవి దిద్ది మళ్ళీ పంపించేవాళ్ళు, తీసుకెళ్లేవాళ్ళు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు కూడా దిద్దటానికి వాల్యుయేటర్స్ అందరూ మళ్ళీ వచ్చారు. కానీ ఎక్కడ దిద్దారు? కంప్యూటర్ ల్యాబ్ లో వాళ్ళ దీని ప్రకారం వచ్చిన పేపర్లు దిద్దారు. ఈ పేపర్లు అంటే యాక్చువల్ గా అయితే కంప్లైంట్ ఏమీ లేదు ఎవాల్యుయేటర్స్ వైపు నుంచి, మాకు సరిగ్గా కనపట్టలేదని గాని, అంటే మా సెంటర్ లేదు. చాలా మంది ఆ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఒక ఆయన అయితే 30 పేపర్లు నేను వెనక్కి పంపించానని చెప్పాడు. అదే మా దగ్గర అలాంటిది జరగలేదు. గాని చాలా చోట్ల ఈవెన్ జేఈ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి కంప్యూటర్ స్ట్రక్ అయిపోతుంది. వెంటనే పిల్లవాడిని వేరే కంప్యూటర్ మీదకి మారుస్తారు. అట్లాగే ఈ ఎవాల్యుయేషన్ చేసినటువంటి సెంటర్లలో కంప్యూటర్లో అన్ని బాగున్నాయా లేవా అనేటువంటిది కూడా తెలియాలి.
అట్లాగే చాలా ఈ ఆన్లైన్ డిజిటల్ వాల్యుయేషన్ లో ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, అవును. ఎట్లా మార్కులు ఇవ్వాలి అనే. అది ఏమాత్రం అంటే మళ్ళీ దీని మీద ఇష్టం వచ్చినట్టు మార్కులు ఇస్తారేమోనని చెప్పి వాళ్ళు ఒక ఇది కూడా పెట్టారు. అసలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదని ఒక న్యూస్ సార్. 78,000 మంది ఉన్నారంట సిబిఎస్ఈ ఎవాల్యుయేటర్స్. వాళ్ళకి ఫస్ట్ టైం ఆన్లైన్ ఫస్ట్ టైం వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఎలాంటి ట్రైనింగ్ లేదు, అది కరెక్టే. అదొకటి. ప్లస్ ఆ సిస్టమ్ ని ఫాలో అవ్వకపోతే మళ్ళీ వీళ్ళకి ఏమైనా మెమోస్ వస్తాయేమో అనే దాంతో కూడా వాళ్ళు కొంచెం అట్లా దిద్దారు. అయితే ఇప్పుడు మా పిల్లలు కొంతమంది వాళ్ళ పేపర్లు డౌన్లోడ్ చేసి చూసుకుంటుంటే కొన్ని చోట్ల 1-2 MCQs కి మార్కులు ఇవ్వకపోవటం, గబగబా వెళ్ళిపోవటం. అట్లాగే ఇప్పుడు ఒక 6 మార్క్స్ క్వశ్చన్ ఉంది, మళ్ళీ మనం 6 మార్క్స్ ఇచ్చేస్తే అది మళ్ళీ ఎలా అవుతుందో అని చెప్పి 5.5 ఇవ్వటం. అట్లా ఒక 6 మార్క్ కట్ చేసుకుంటూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆ పేపర్లలో గమనిస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా రీవాల్యుయేషన్ కి బటన్ నొక్కితే ఇప్పుడు పేపర్ డౌన్లోడ్ చేసుకోవటం ఇదంతా అయిన తర్వాత రీవాల్యుయేషన్ పోర్టల్ మొరాయిస్తుంది. సో పిల్లలు చాలా టెన్షన్ తో అయితే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. నిజంగా మాట్లాడాలంటే మా దగ్గర 93% తో జేఈఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన ఒక ఎస్టీ పిల్లవాడు 2 సబ్జెక్ట్స్ లో తప్పాడు. అది విషయం. ఆ పేపర్లు ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూసేదానికి మేము ఏర్పాటు చేసాం. తెలియాల్సి ఉంటుంది అది ఏంటి అనేటువంటిది. బట్ ఈ బాధ్యత వహించటం అనే దాంతో పిల్లల మా మీద ఉన్న మానసిక ఒత్తిడిని మనం తగ్గించగలమా? డబుల్ టెన్షన్ సార్. జేఈ వాళ్ళకి నీట్ రాసే సిబిఎస్ఈ పిల్లలు అయితే ఇదేందో అర్థం కాదు, అదేందో అర్థం కాదు. ఇప్పుడు అది కూడా ఉంది వాళ్ళకి. ఇప్పుడు దీనిలో ఇలా ఈ వాల్యుయేషన్ లో పాస్ అవటం సంగతి అలా ఉంచితే అనేక మందికి సీట్లు వచ్చేటువంటి విద్యార్థులకి, అది నీట్ కావచ్చు లేదా జేఈఈ కావచ్చు, 75% మార్క్స్ ఓపెన్ కేటగిరీ పిల్లలకి, 65% SC ST పిల్లలకి ఉండాలి. కొంతమందికి అలా రాని పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి మార్కులు అలా తగ్గినాయి. పెద్ద ఎత్తున ఫిజిక్స్, కెమిస్ట్రీ నిజంగానే చూస్తే ఏంటంటే మా దగ్గర MECCECలు కూడా ఉన్నాయి కదా, వాటిల్లో మార్కులు చాలా వరకు మంచిగా వచ్చినాయి. కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మార్కులు మ్యాథమెటిక్స్ లోను కొంచెం తక్కువ వచ్చినాయి. మ్యాథ్స్ లో కూడా కంప్లైంట్ మ్యాథ్స్, ఫిజిక్స్ లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే రియాజుద్దీన్ గారు మీరు విన్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్కి 6 మార్కుల క్వశ్చన్కి సరే 5.5 టీచర్ ఎవాల్యుయేటర్ని బట్టి ఉంటుంది, అది వేరే. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి రైటో రంగో ఒకటే ఉంటుంది, అది వేయకపోవటం. ఆన్సర్ స్క్రిప్ట్లు మారిపోవటం. సార్ విచిత్రం ఏంటంటే ఏ స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్, నా హ్యాండ్ రైటింగ్ నాకు తెలుస్తుంది, నాది కోడి రాతలాగా ఉందనుకోండి, బ్రహ్మాండంగా చెక్కినట్టున్న వచ్చిన ఇది వస్తే ఇది నాది కాదురా బాబు అని చెప్పడానికి కూడా అందులో అసలు ఆప్షన్ లేదు. ఈ ఆన్సర్ స్క్రిప్ట్ నాది కాదు, ఎవరిదో వచ్చిందని చెప్పే ఆప్షనే లేకపోతే హేమంత్ అనే ఒక విద్యార్థి జాతీయ స్థాయిలో ఎవడికి చెప్పుకోవాలి అర్థం కాక ఆ పోర్టల్లో పెట్టడానికి ఇది నాది కాదని పెట్టే ఆప్షన్ లేకపోతే ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య కలిసి వెబ్సైట్లో నా ఆన్సర్ షీట్ కాదు ఇది వేరే ఎవరిదో వచ్చిందని పెట్టినందుకు వాడిని పాకిస్తానీ, నువ్వు పాకిస్తానీ వాడివి, కావాలి దుష్ప్రచారం చేస్తున్నావు అని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. చివరికి సిబిఎస్ఈ ఆ అబ్బాయి ఆన్సర్ షీట్ ఆ అబ్బాయికి రాలేదని చెప్పి తప్పుగా వెళ్ళిందని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు రవిమారుతి గారు అన్నట్టు మంత్రి గారు నైతిక బాధ్యత అన్నారు, కానీ ఎన్నిసార్లు నైతిక బాధ్యత వహిస్తారు? నైతిక బాధ్యత అంటే ఏంటో నాకు అర్థం కాల. ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, ఇది సిబిఎస్ఈకి ఒక తాత్కాలిక పరాసనం, కానీ ఒక విద్యార్థికి జీవన పోరాటం, మరణం అంచుకు తీసుకుపోయే ఒక విషాదకరమైన ఘట్టం ఇది. దానిలో ఏదో మన టూకీగాను తేలిగ్గా మాట్లాడుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. నేను యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తాను. నేను ఉద్యోగానికి వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. ఈరోజు ఎట్లా అయితే గ్లోబల్ సంస్థ కో-ఆప్ట్గా మారిపోయిందో, ధర్మేంద్ర ప్రధాన్ గారు అధర్మ ప్రధాన్గా మారిపోయినారు. సిగ్గుపడాలి మనం. 2015 నుంచి మొదలుకుంటే, 2021 నుంచి మొదలుకుంటే, 2022 నుంచి మొదలుకుంటే
2024 నుంచి మొదలుకుంటే 2026 వరకు కూడా ఒకవైపు టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్ అయిపోయింది, సిబిఎస్. అవును. ఇప్పుడు ఇవాల్యుయేషన్ అనేది ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ పేపర్స్ సార్. అవును. ఆబ్జెక్టివ్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏదైనా కూడా, ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్స్ అయినా కూడా కంప్యూటర్కి సంబంధించిన ఇవాల్యుయేషన్ జరుగుతుంది. అంటే ఇది హ్యూమన్ ఇవాల్యుయేషన్. డిస్క్రిప్టివ్ హ్యూమన్ ఇవాల్యుయేషన్ లో బేసికల్ గా మన కంటెంట్ ప్రిపేర్ చేసి ఇస్తారు, గైడ్లైన్స్ ఇస్తారు. దాన్ని ఇప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళు ఒక ప్రయోగం ఏం చేశారంటే దాన్ని స్క్రీనింగ్ చేసేసి ఆ స్క్రీనింగ్ ఆధారంగా ఇవాల్యుయేషన్ చేశారు. ఇది చాలా ఎగ్జామ్స్ లో తెలంగాణ జరుగుతుంది, యూనివర్సిటీలో కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నాం. కానీ దానికి ఒక యంత్రాంగం ఉంటుంది, దానికి ఒక మెషినరీ ఉంటుంది, దానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని పేపర్లను ఇవాల్యుయేట్ చేసిన తర్వాత విషయం తీసుకొస్తాం. ఇప్పుడు చాలా క్లియర్గా ఏం కనబడతా ఉంటుందంటే దీని ఒక ప్రహసనం లాగా, అంటే మొక్కుబడి వ్యవహారం ఉంటుంది కదా, ఇలా నడిపేయాలి, వ్యవహారం నడిపేయాలి కాబట్టి ఒక సంస్థ ఒప్పందం పెట్టుకున్నారు. ఫ్రాడ్ జరిగినట్టు క్లియర్ కనబడతా ఉన్నది. ఎందుకోసం అంటే ఈవెన్ ఎగ్జామినేషన్ కి రెండు ఉంటాయి కదా సార్, రికౌంటింగ్ ఉంటుంది, రివాల్యుయేషన్. రికౌంటింగ్ అంటే కౌంట్ చేసి వాళ్ళు పెడతారు. రివాల్యుయేషన్ లో పేపర్ ని మళ్ళీ తిస్తారు. మా యూనివర్సిటీలో అయితే ఒక పేపర్ ఫస్ట్ ఇవాల్యుయేటర్ కి సెకండ్ ఇవాల్యుయేటర్ మధ్య 19 మార్క్స్ తేడా ఉంటే థర్డ్ ఇవాల్యుయేటర్ పోతే థర్డ్ ఇవాల్యుయేటర్ చేసి ఫైనల్ ఉంటుంది. ఇందులో ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ఒక ప్రొఫెసర్ మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర 12 ఉంటుంది, క్రైటీరియా ఉంటుంది. క్లియర్ గా ఫీజు కడుతున్నప్పుడే ఈ ఫీజులో కొంతమంది దగ్గర ఎక్కువ కట్టయిందంటే కొంతమంది తక్కువ కట్టాయి. 3 లక్షలు కట్టే విద్యార్థుల దగ్గర 3 లక్షలు కట్టాయి. బ్యాంకులో ఉండే అమౌంట్ కట్టయిందని చెప్పేసి లబోదిబో అంటున్నారు. అంటే చాలా క్లియర్ గా ఒక పెద్ద ఫ్రాడ్ వ్యవహారానికి సంబంధించిన కుంభకోణం ఇది. ఓకే. ఒక్కోసారి మనకు ప్లేటో అంటాడు, ఏమంటాడంటే చదువుకున్న వాళ్ళని మనం ప్రతినిధిగా ఎన్నుకోకుంటే చదువు లేని మూర్ఖులు మనం పరిపాలిస్తారని అంటా ఉంటాం. నేను అంత పెద్ద పదాన్ని ఉపయోగించట్లే కానీ బాధాకరంతో చెప్తున్నాను. సిగ్గుపడదాం సార్ కాసేపు మనం. ఒక్క సందర్భంలో కాదు కదా, ఒక 6 సందర్భాలకు సంబంధించిన విషయం. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మీరు స్క్రోలింగ్ లో వేస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్, మీరు అధర్మ ప్రధానం వేస్తే మాలాంటి సంతోషపడతా ఉంటాం. ఆయన ఏమంటారంటే నేనే బాధ్యత వహిస్తాను. ఇంతమంది ప్రొఫెసర్ అన్నారు అంటే బాధ్యత వహించడం అంటే రాజీనామా చేయాలి కదా. ముద్దు కృష్ణనారాయణ లాంటి వాళ్ళు చిన్న పేపర్ లో ఎక్కడ లీకేజ్ అయితే రిజైన్ చేసే చరిత్ర తెలుగు చిన్నగా మీకు జ్ఞాపకం ఉందో లేదు అంటే రాష్ట్రాలకు సంబంధించిన ఒక వ్యవహారంలో ఎక్కడో తారుమారైతే విద్యావంతులు రాజీనామా చరిత్ర ఉన్న గొప్ప సంస్కృతి మనది, గొప్ప విద్యా చరిత్ర. సిగ్గు లేకుండా ఆయన ఏమంటున్నారంటే ఇట్లాంటి పదాలు ఉపయోగించేవాడిని కాదు నేను, నా బిడ్డో నా కొడుకో నా ఇంటి పక్క పిల్లవాడు లేదా ఒక పేద పిల్లవాడు సిబిఎస్ఈ అంటేనే ఎందుకు పోతారంటే క్రెడిబిలిటీ సంస్థ. సిబిఎస్ఈ అనేది మనం ఏర్పాటు చేసింది కాదు సార్, మొత్తం భారతదేశ విద్యా బోర్డులో ది మోస్ట్ సీనియారిటీ ఉన్న విద్యా బోర్డు అది. బ్రిటిష్ కాలం నుంచే వస్తా ఉన్నది ఆ బోర్డు, చాలా పెద్ద బోర్డు సార్ అది. నాకు తెలిసి సిబిఎస్ఈలో ఇంత పెద్ద అంటే ఇట్లాంటిది మొట్టమొదటిసారిగా నేను వింటున్నాను. స్టేట్ బోర్డులో అంటే ఏదో వైఫల్యాలు జరగవచ్చు, ఇంకేదో ఉండొచ్చు. అంటే చాలా క్లియర్ గా అంటే ఏమైపోయిందంటే మనకు ఏదో ఏమంటా ఉంటారంటే ఒక విద్యా వ్యవస్థ ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్ కోల్పోతే ఒక దేశం ఒక తరాన్ని, ఒక వ్యవస్థను, ఒక భవిష్యత్తులో కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే కొటార్ అంటారు కదా, ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అంటాడు. అంటే ఈ రోజు చాలా ఇంత జరుగుతూ ఉంటే మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది చాలా గమ్మత్ అనిపిస్తా ఉంది. చాలా ఆశ్చర్యం ఏంటంటే నాదే బాధ్యత అంటున్నాం. పరీక్షల ముందు ప్రధాని గారు మన్ కీ బాత్ లో మాట్లాడలేదు, రాజకీయాల గురించి మాట్లాడతలేడు. కానీ ఎవరు బాధ్యత వహించాలి చెప్పండి మీరు. మీరు సీనియర్ జర్నలిస్టు, విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కాదు. మా అల్జాపూర్ సీనన్న కూడా ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ విలువలతో కూడుకున్న మనిషి, ఆయన పట్ల వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉన్నది. ఈ వ్యవహారం జరిగినప్పుడు ఆదర్శంగా ఉండాల్సిన విద్యామంత్రి రాజీనామా చేస్తే కింది అధికారులు ఏమవుతారంటే చదువుకుంటా ఉంటారు, ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇప్పుడు జరిగిన దాన్ని మనం సరిది జరిగినప్పుడు జరగకుండా చూసే బాధ్యత కూడా మనదే ఉంటది కదా, ఆదర్శం ఉండాలి కదా పైవాడు. ఎంత నింబకు నేర్చినట్టుగా రోమ్ నగరం తడబడుతూ ఉంటే నీరో చక్రవర్తి పిడియలు వాయించినట్టుగా ఈ అధర్మ ప్రధాని ఏదైతుందో ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తక్షణమే విద్యార్థుల నమ్మకం జరగాలనుకున్నప్పుడు ఆయన రాజీనామా చేయాలి. ఈ గ్లోబల్ యూనియన్ బ్లాక్ రికార్డ్ కదా సార్, అది 23 మంది బ్లాక్ లిస్టెడ్ అండి, తెలంగాణలో బ్లాక్ లిస్టెడ్, అదే టీమ్ కంటిన్యూ అవుతున్నారు, కంపెనీ పేరు చంపేసి సార్. చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు. తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని రైలు పుట్టాల కింద పడి చనిపోయిన ఒక అమ్మాయి పాస్ అయిన తర్వాత అమ్మాయి ప్రాణాలతో మనం తిరిగి తీసుకురాలేం కదా. చాలా క్లియర్ గా మనకు కనపడతా ఉన్నప్పుడు ఎస్ తప్పు జరిగినప్పుడు ఆ తప్పులు సరి చేసుకునే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే ఫీజులు వాపస్ చేస్తామని మాట. ఇదే సార్ డబ్బులతో కొలుస్తారా? 2 సంవత్సరాల కృషిని డబ్బులతో కొలుస్తారా? అంటే విద్య పట్ల, విద్యార్థుల విలువల పట్ల, చదువు పట్ల ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఈరోజు అందరం మీకు రాజ్యం వెళ్తా ఉంటారు. ఓకే. అజయపూర్ శ్రీనివాస్ గారు,
శ్రీనివాస్ గారు, మీరు కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థాపకులు, మీ దగ్గర వేల మంది పిల్లలు ఉంటారు. పరీక్షల విధానం మనకు తెలియదు కాదు. నేను ఎంసెట్ పరీక్ష అయిపోయిన తర్వాత పేపర్లు, ఎంసెట్ పేపర్లు మనుషులు దిద్దేదే ఉండదు, కానీ 100 బండిల్స్ కట్టాలి. ఓఎంఆర్ షీట్లు బండిల్స్ కడితే తర్వాత ఆ ఓఎంఆర్ రీడర్ బట్టి కరెక్ట్ చేస్తుంది. ఆ బండిల్స్ కట్టడానికి మాలాంటి వాళ్ళని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీని పిలిస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అంటే, మాకు బెలూన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక పేపర్ మిస్ కాకుండా. నీళ్లు ఒక బౌల్లో పోసి నీళ్లు ఇచ్చేవాళ్ళు. రబ్బర్ బ్యాండ్ ఇచ్చేవాళ్ళు బెలూన్ వేలుకి వేసుకోవటానికి. చేతికి బెలూన్ వేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకొని నీళ్ళల్లో ముంచి ఒక్కొక్కటి ఇట్లా తీసి 100 బండిల్స్ కట్టేదే మా డ్యూటీ. అంటే అంత చిన్నదానిలో కూడా జాగ్రత్తలు తీసుకునే దగ్గర 40 కోట్ల పేపర్లు స్కాన్ చేయటం అంటే, ఇప్పుడు ఇందాక రాజేష్ ఖన్నా గారు చెప్పారు, చిన్న యూనివర్సిటీలు ఇప్పుడు సిబిఎస్ఈతో పోల్చుకుంటే 1,00,000 మంది 2,00,000 మంది ఉంటారు జేఎన్టీలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. బ్రహ్మాండంగా చేస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూట్స్ని పెట్టుకున్నారు. అందులో ఈ సంస్థ నిర్వాహకం దేశం మొత్తం విస్ఫోట్లాగా పాకింది 4-5 ఏళ్ల క్రితం. 25 మంది చచ్చిపోయారు. నిన్నగాక మొన్న బండి సంజయ్ గారు కూడా నేను మళ్ళీ వెళ్ళా పిల్లల తల్లిదండ్రులు కలుస్తానని ఆయన చెప్తా ఉన్నారు. మీ దృష్టిలో, బీజేపీ నాయకుల దృష్టిలో లేని అంశం కూడా కాదు. 25 ప్రాణాలు పోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ సంస్థ నిర్వాహకం వల్ల. అదే సంస్థ బోర్డు మార్చి పేరు మార్చి పెట్టుకుంటే ఎలా అప్పగిస్తారు? తర్వాత టెస్టింగ్ ఏమన్నా చేసుకున్నారు? కామన్ సెన్స్ కదా సార్. ఇప్పుడు ఒకడు గట్టిగా ఒత్తి రాస్తాడు, కొంచెం చిక్కగా పడే పెన్ను ఉంటుంది, కాస్త లైట్గా పడే పెన్ను ఉంటుంది. టీచర్ అయితే పేపర్ చేతిలో ఉంటే ఈజీ చూడటం. లేదు మీరు స్కాన్ చేసి పెట్టాలంటే సమర్థమైన మంచి స్కానర్స్ పెట్టి ఎంత లైట్గా ఉన్నదైనా బాగా కనపడాలి. ఈ పేపర్లు తీసిన ఒక ఎవాల్యుయేటరే చెప్పాడు, 30 పేపర్లు నేను రిజెక్ట్ చేశాను, నాకు ఈ బ్లర్గా ఉన్నాయి, నాకు కనపట్లేదని చెప్పాను. అంటే ఎంత గొప్పగా స్కాన్ చేశారో మీరు అర్థం చేసుకోండి. స్టూడెంట్కి వాడి పేపర్ వాడికి, ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఒక స్టూడెంట్ 40 పేజీలు రాయాలైతే ఆ 40 పేజీలు పేజ్ 1 to 40 రావాలి. ఒకే పేపర్ 4-5 సార్లు ఉందంట, ఒకే షీటు, ఒకే ఆన్సర్ 4-5 సార్లు స్కాన్ చేసి పెట్టున్నారు. ఎంత అధ్వాన్నంగా చేసి. ఇప్పుడు పిల్లల మీద మీరే ఆలోచించండి శ్రీనివాస్ గారు. ఓ పక్క నీట్ మళ్ళీ పెడుతున్నారు. ఆ నీట్ రాసిన పిల్లవాడు ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకోండి, సిబిఎస్ఈ మార్కులు యాజ్టీజ్గా వాడికి కాకపోయినా కట్ ఆఫ్ ఉంటుంది. 60% 70% ఉండాలి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లో రావాలంటే. లేదు ఐఐటి అడ్వాన్స్ పరీక్ష మే 17 ఉంది, మే 13 మీరు ఈ ఫలితాలు రిలీజ్ చేశారు. ఇందులో మార్కులు తక్కువ వచ్చిననుకోండి, వాడి గుండె పగిలిపోద్ది కదా స్టూడెంట్ గుండె. ఐఐటి సీట్ కొట్టే పిల్లవాడికి ఇప్పుడే చెప్పారు రవిమారుతి గారు, 93% మెయిన్స్ వచ్చినోడు 2 ఫెయిల్ అయినట్టుగా చూపిస్తూ ఉంది. ఎంత అధ్వాన్నం. దీనికి నైతిక బాధ్యత అంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి సార్? 1 కాదు 2 కాదు 100 పరీక్షలు ఇట్లా అవుతా ఉన్నాయి. నీట్ లాంటి పరీక్ష 4 సార్లు లీక్ అయింది సార్. సిబిఎస్ఈ చరిత్రలో మన దేశంలో కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో సిబిఎస్ఈ పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు. దుబాయ్లో రాస్తారు జేఈ, నీట్ లాంటి పరీక్షలు. మన దగ్గర విద్యా విధానానికి కొన్ని గొప్పతనం అది. దాన్ని భ్రష్టు పట్టించడం కాకపోతే ఎలా అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు? సార్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. యా సార్ చెప్పండి. నమస్తే సార్, మీకు తోటి ప్యానలిస్ట్ కు ప్రేక్షకులు కూడాను. ఇది చాలా దురదృష్టం శ్రీనివాసరావు గారు. నిజంగా కూడా సిబిఎస్ఈ అనేది చాలా ప్రెస్టీజియస్, విశ్వసనీయత కలిగినటువంటి సంస్థ. అనేక సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా ఈ యొక్క దేశం కోసం ఆ యొక్క రంగం పనిచేస్తా ఉంటుంది, బోర్డు పనిచేస్తా ఉంటుంది. ఇంతవరకు ఈ విధంగా ఇటువంటి ఏమి జరగలేదు. ఇది మొదటిసారి దట్టు ఓఎస్ఎం ద్వారా ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం. ప్రపంచమంతా కూడా ఆ లైన్ లో పోతా ఉంటే మనం కూడా అసలు మ్యాన్ పవరే ఉన్నది మన దేశంలో. క్వాలిఫైడ్ బాగా కష్టపడేటువంటి ఒక మ్యాన్ పవర్ ఇక్కడ తయారైతా ఉన్నది, ప్రపంచానికి అందిస్తా ఉన్న సేవలు విద్యారంగంలో, వైద్య రంగంలో, మిగతా అన్నిట్లో కూడా. సో మనం ఇంకా ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో ఒక మంచి పెద్ద నిర్ణయం తీసుకోవడం. ఇంతకుముందు రాజేష్ గారు చెప్పినట్టుగా చిన్న యూనివర్సిటీలో ఆ చిన్న స్థాయిలో మేనేజ్మెంట్ చేయడం అది సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిండొచ్చు. ఐ డూ అడ్మిట్ దట్. బట్ ఇంత పెద్ద లార్జ్ స్కేల్ లో సుమారు 18 లక్షల విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అపేర్ అవుతున్నటువంటి కండక్ట్ చేయడం అంటే ఇది కొద్దిగా ధైర్యంతో కూడుకున్నటువంటి. ఇందులో కాదు సార్, కాదు శ్రీనివాస్ గారు, నేను కొన్ని సంవత్సరాల పాటు నేను ఉస్మానియాకి వెళ్ళి పేపర్లు దిద్దాను. అసలు అంత అవసరం కూడా నాకు కనపడలా. మరి ఇప్పుడు ఎందుకు వాడుతున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సిబిఎస్ఈ పేపర్లు రీజన్ వైజ్గా ఉంటాయి. ఇప్పుడు రవిమారుతి గారు చెప్పారు, రవిమారుతి గారి ఇన్స్టిట్యూట్లో సిబిఎస్ఈ ఎవాల్యుయేషన్ అంతకుముందు ఆన్లైన్ కాకపోయినా మామూలుగా బండిల్స్ వచ్చాయి, అవి కరెక్ట్ చేసేవాళ్ళు. దానికే కలకత్తా నుంచి పేపర్లు రావు.
ఎక్కడో తెలంగాణలో ఏదో మారుమూల రాసిన ఒక కాలేజీ పిల్లలు ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకో చోటకి పోతాయి. ఏ పేపర్ స్టూడెంట్ అన్నది ఆ పేపర్ ఎవరిది అన్నది ఇన్విజిలేటర్కి తెలిసే అవకాశమే లేదు. తేలికైన పద్ధతి వదిలిపెట్టి ఏదో కొన్ని 100 కోట్ల కాంట్రాక్టుల కోసం ఇంత పెద్ద 17 లక్షల మంది రాసిన పరీక్షని అసలు 40 కోట్ల పేపర్లు స్కాన్ చేయటువంటి ఏమైనా అర్థం ఉందా సార్? అవసరమా? యువర్ మిస్టేక్ సారీ టు సే ఒక మంచి ఉద్దేశంతో మొదలు పెట్టేటువంటి ఈ పరీక్షా విధానం ఒకరికి బెనిఫిట్ చేయాలని కాంట్రాక్ట్ ఇప్పాలని మాత్రం ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. మరి ఎలా సెలెక్ట్ చేశారు? ఎందుకు చెక్ చేసుకోరు? నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కాదు ఇందులో. CBSE ఇట్ హ్యాస్ గాట్ ఓన్ ఇండిపెండెంట్ రైట్స్, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ పరిధులు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. బీయింగ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా బాధ్యతగా చాలా బాధతోని వ్యక్తం చేయడం జరిగింది. ఈ పొరపాటు నేను అంగీకరిస్తాను, మాదే బాధ్యతగా నేను తీసుకుంటాను. దో ఇట్స్ అ మిస్టేక్ ఆఫ్ కాంట్రాక్టర్, ఇది మిస్టేక్ ఆఫ్ CBSE వారు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఫెయిర్ ఇంటెన్షన్ ఉంది కదా, ఎవ్వరం కూడా సమర్థించాం ఈ లీకులు కానీ లేకుంటే. కాదు సార్, ఒక మాట చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ లిస్ట్ అయ్యి 25 మంది విద్యార్థుల చావు కారణమైన సంస్థ ఎలాంటి టెస్టింగ్ లేకుండా, పైలట్ ప్రాజెక్ట్ కూడా చేయకుండా, ఆ అధ్యాపకులు 78,000 మంది CBIT ఎవాల్యుయేటర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా ఈ సిస్టమ్ ఎవరిని అడిగి పెట్టారు? ఇప్పుడు మన నీట్ లీక్ అయ్యి పేపర్ రద్దయినందుకు 4 ఆత్మహత్య చేసుకున్నారు. వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు సార్? డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఆలోచించదగ్గ విషయాలే, సీరియస్ గా తీసుకునే విషయాలు తప్పనిసరిగా. ఆ నీట్ గురించి ఇప్పటికే 9 మంది అరెస్ట్ అయినారు. CBI ద్వారా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. ఎవరిని కూడా ఏదో పక్షపాతంతో సపోర్ట్ చేసి ఒకరిద్దరిని డిలీట్ చేసి మిగతాలందరినీ కూడా కల్ప్రిట్స్ గా మొత్తం కేసు బుక్ చేసేది లేదు. ఎవరైనా కావచ్చు, పొలిటికల్ గా ఎవరితోనైనా అఫిలియేటెడ్ కావచ్చు కాదు. కానీ ఇవాళే సుప్రీంకోర్టు కాదు సార్, ఇవాళే సుప్రీంకోర్టు దాని మీద ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2024లో లీక్ అయింది, అప్పుడు కమిటీ వేశారు, ఆ కమిటీ ఇచ్చిన నివేదికని ఏం పాటించారు మీరు అని స్పష్టంగా అడుగుతా ఉంది. మనం చేతులెత్తి నిలబడతా ఉన్నాం. దాంట్లో అయితే ఎన్టీఏ బాధ్యత, ఎన్టీఏని మనం కారణం చేస్తాం, అడుగుతాం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది. ఇందులో అయితే సిబిఎస్ఈ ఎవరికి ఇచ్చింది కాంట్రాక్ట్? గ్లోబల్ ఇండియా అని చెప్పి మనం ఇప్పుడు వాడుతున్నాం. వాటి యొక్క పూర్వపు యజమానులే దీంట్లో ఇప్పుడు కొత్త కంపెనీ పెట్టి ఫ్లోట్ చేసి కాంట్రాక్ట్ తీసుకున్నారు. CBSEకి వాళ్ళకి పరిచయం ఉన్నదా? ఏ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది? ఆన్ వాట్ బేసిస్, ఆన్ వాట్ గైడ్ లైన్స్, ఆన్ వాట్ పారామీటర్స్ ఇట్ వాజ్ అలోకేటెడ్ టు గ్లోబల్ ఇండియా కొత్త కంపెనీ. ఇవన్నీ కూడా వాస్తవాలు బయట తీస్తారు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఒక మనిషిని బెనిఫిట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంత రిస్క్ తీసుకుంటుందా శ్రీనివాసరావు గారు? ఏ కోచానా కూడా సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 12.5 సంవత్సరాలుగా ఈ దేశంలో అన్ని రంగాల్లో ఎటువంటి ఆరోపణలు, అవకతవకలు, అవినీతికి అవకాశం లేకుండా పాలిస్తున్న విషయం ప్రపంచం మనం అది కాదు సార్, మీరు సంబంధం లేదంటారు. ఇక్కడ తెలంగాణలో 25 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మీరు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, తెలంగాణ విద్యామంత్రి రాజీనామా చేయాలి అనలేదా? ఆ విషయంలో మేము కూడా పోయినాం సార్, నేను కూడా పోయినా. అందరితో పార్టీ 18-20 మంది రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం, యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేపట్టాలని చెప్పేసి. నైదర్ కేసీఆర్ సర్కార్ తీసుకోలేదు, నాది ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ సర్కార్ అంతా రీఓపెన్ చేయొచ్చు కేసు, ఎంక్వైరీ బయట తీయాలి. నేను అడుగుతుంది అదే సార్, మీరు కూడా ఇదే డిమాండ్ చేస్తారు కదా రాజీనామా చేయాలని? లేదు సార్, వారి చేతుల్లో ఉంది కదా. గ్లోబల్ ఇండియా సంస్థ వాళ్ళకి ఇచ్చిందంటే ఇక్కడ ఎంక్వైరీ చేయండి, పాత కేసులు కూడా తమ్మండి, కొత్త కేసులు కూడా మీరు చెకప్ చేయండి. క్రైమ్ ఇక్కడ జరుగుతుంటే క్రైమ్ బయట తీయాలి కదా సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ సంస్థ ఈ గ్లోబల్ ఇండియా అనేది ఇవాళ కోఎంటు ఎడ్యుటెక్ గా మారిందని మాకు తెలుసుకోవడానికి 30 సెకండ్లో తెలుసుకున్నాం. ఆ కంపెనీ పేరేంది, ఎవరైనా కొడితే అంతకుముందు గ్లోబల్ ఇండియా పుణ్యాత్ముడు ఏనా అని చెప్పి తెలిసిందని చెప్పి 30 సెకండ్లో తెలిసింది. CBSEకో కేంద్ర విద్యాశాఖకో ఇది తెలీదా? తెలియకుండానే కళ్ళు మూసుకొని ఇస్తున్నారా? ఇంతమంది జీవితాలు గాలిలో పెడుతున్నారా అని అడుగుతా ఉన్నారు. సమాధానం చెప్పాలి కదా. మేము రాహుల్ గాంధీ గారి గురించి మేము ఖండిస్తలేము. వారి యొక్క ఆ కాంట్రాక్టర్ తెలంగాణకు సంబంధించినటువంటి కంపెనీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కారు, వాటిని బయట తీయండి, సహకరించండి కేంద్ర ప్రభుత్వం, సహకరించండి CBSEకి. అందరం ప్రజల మధ్యంగా చేసేది, అందరి యొక్క విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మాట్లాడుతున్నాం కదా.
అంటే కటారి వాస్తవాలు ఇస్తారు. ఎవ్వరు కూడా స్పేర్ చేయదు. నైదర్ కాంగ్రెస్ షుడ్ సపోర్ట్ దెమ్ ఆర్ బీజేపీ కానీ ఎవరైనా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఒక శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోరి మేలు కోరి చేయాల్సిన బాధ్యత మనమంతా కూడా కలిసి చేద్దాం. ఎస్, రియాజుద్దీన్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, క్విక్గా చెప్పండి. నిజంగా అల్జపూర్ శ్రీనివాస్ గారు ఒక కాలేజీ యాజమాన్యంగా మాట్లాడితే వాళ్ళని స్వాగతించే వాళ్ళం, కానీ ఆయన బీజేపీగా దాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం అనేది విషాదం. ఏం సమాధిస్తారని సార్? మీ పట్ల గౌరవం ఉంది, మీరు కొద్ది విలువలతో కూడా రాజకీయాలను నడిపేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ఏమని మాట్లాడతారంటే పేపర్ లీక్ కాలే, ఒక గెస్ట్ పేపర్ లో ఎక్కువ ఇంతకన్నా దారుణమైన పరీక్ష రద్దయ్యాక సార్, పరీక్ష రద్దయ్యాక మాట్లాడుతున్నారు. వీళ్ళ ఎట్లా ఉందంటే వీళ్ళ పరిస్థితి నేషనల్ లెవెల్లో లీడర్షిప్ ఎట్లుందంటే ఒక గాడిద తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదే గుర్రం అందరు గుర్రంగా గుర్తించండి అని చెప్పే రీతిగా సమర్థించడం అనేది సరైనది కాదు. మనకు విలువలతో కూడుకునే విషయాలు మాట్లాడదాం సార్. చాలా క్లియర్ గా తప్పు జరిగింది. ఇప్పుడు మన క్లియర్ గా ఏం జరుగుతుందంటే ఇవాల్యుయేషన్ ఏం జరిగింది, ఒక 30 పేజీలతో కూడుకున్న ప్రశ్నపత్రంలో ఇవాల్యుయేటర్కి అన్ని సమాధాన పత్రాలు రాలేదనేది క్లియర్ గా కనబడ్డది. కొన్ని ప్రశ్నపత్రాల్లో వాళ్ళు రాస్తే కంటెంట్ ఏదైతుందో వాళ్ళకి కనబడలేదన్న విషయం బయటకు వచ్చింది. రెండోది స్కానింగ్ సరిగ్గా జరగలేదన్న విషయం అర్థమైపోయింది. నాలుగో విషయం ఏదైతుందో ఇవాల్యుయేషన్కి సంబంధించిన అసలు ఇవాల్యుయేషన్ జరగకుండానే మళ్ళీ ఎవరైతే 4 లక్షల మంది అంటే దాదాపుగా 25%, అంటే నాకు తెలిసి ఏ ఎగ్జామ్ లో కూడా ఇవాల్యుయేషన్ అడిగే వాళ్ళ సంఖ్య 2%, 1-2% కంటే ఉండదు సార్. 16-17 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేసే చరిత్రలు చెప్తున్నాయి అన్నట్టు 1-2% కూడా ఉండదు సార్. అంటే మొత్తం అవుట్ ఆఫ్ 18 లక్షల మంది పిల్లలు రాస్తే 4.5 లక్షల మంది ఇవాల్యుయేషన్ కోసం పోయింది. పోతే గమ్మత్ 4 లక్షల మందికి పోతే మొత్తం ఒకరి పత్రం ఇంకోరి పోయింది. ఇంకా ఆశ్చర్యమైన విషయం చెప్తాను మీకు, మిగతా విద్యార్థులు పోవడాన్ని అడిగి ఉంటే అది స్వీకరించట్లేదు, సర్వర్ స్వీకరించట్లేదు. 18 లక్షల విద్యార్థులు పోయే అవకాశం ఉంది. అంటే చాలా క్లియర్ గా సరి చేయలేని తప్పు జరిగింది. దీన్ని చాలా తేలిగ్గా అసలు సంబంధం లేని వ్యక్తిగా కేంద్ర మంత్రి ప్రకటించడం చాలా దారుణం. శ్రీనన్ అన్నాడు, అల్జపూర్ శ్రీనివాస్ గారు అన్నారు 2015లో మీరు చర్యలు తీసుకుంటే 2016లో జరగకపోయేది సార్. 2016లో చర్యలు తీసుకుంటే 2022లో జరగకపోయేది, 2022లో తీసుకుంటే 2024లో జరగకపోయేది, 2020లో జరగకపోయేది. మీరేం చేస్తున్నారంటే ఇక్కడ దాల్ మే కుచ్ కాలా హై, మీ పైన వాళ్లకు ఈ ప్రాణ వ్యవస్థ లేకపోతే ఎక్కడో లింక్ ఉన్నది, ఆ లింకును తీగలాగితే డొంకంతా కవులుతాని మీ దగ్గర నుంచి ఏదైతే బయటకు వస్తారో భయంతో వాళ్ళు ముట్టుకునే ప్రయత్నం చేయలేరు. అవినీతి సార్ చెప్తున్నారు సార్, అబ్సల్యూట్ కరప్షన్, అబ్సల్యూట్ లీడర్షిప్, అబ్సల్యూట్ డిక్టేటర్షిప్ లీడ్స్ టు అబ్సల్యూట్ కరప్షన్ ఒక స్లోగన్ ఉంటుంది మనకి. కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా అన్నారు, నిజంగా కనుక ధర్మేంద్ర ప్రధాన్ గారికి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిసారిగా ఆయన రాజీనామా చేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కనీసం అరే నిజాయితీగా పోతుందని ఒక సందేశాన్ని ఇచ్చేవాళ్ళు. వాషింగ్ పౌడర్ మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు నీట్ 23 లక్షల మంది పిల్లలండి, ఇది 17 లక్షల మంది, కొంత ఓవర్లాప్ ఉంటుంది అనుకున్నా దాదాపు 40 లక్షల మంది పిల్లలు ఈ ఒక్క ఎగ్జామ్ సీజన్లో వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే దాదాపు 1.5-2 కోట్ల మంది కుటుంబాలకు మనుషులకు సంబంధించిన అంశంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆయన నైతిక బాధ్యత వస్తూ రాజీనామా చేయమని కూడా ఎందుకు కోరట్లేదు? ఇప్పుడు తప్పు ఒప్పుకున్నాడు, ఆయన బాధ్యత అన్నాడు, ఎందుకు ఆయన తప్పుకోమని కోరరు జాతీయ నాయకత్వం? ఇప్పుడు ఒక్క విషయం సార్, వారు మాట్లాడే ముందు ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి దానికి. లేదు డెఫినెట్ గా తప్పులు జరిగితే రాజీనామా చేసేటువంటి పరంపర, అంతకుముందు పొరపాటులో లేకుంటే మినిస్ట్రీలో ఇంకేమైనా జరిగితే రాజీనామా చేసిన చరిత్ర ఉండదు ఈ దేశంలో. ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, లేకుంటే ఎల్ అద్వానీ గారు కావచ్చు, లేకుంటే గాలి ముదుకు సమరాయుడు కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నారు. దాని పరిష్కారం కాదు నేను చెప్పేది. చేసేవాళ్ళు అధికారులు యాక్షన్ తీసుకోవాల్సిన అధికారుల మీద డౌన్ లైన్ లో కావచ్చు, హై లెవెల్ లో కావచ్చు చేయాల్సిన అది. మిమ్మల్ని ప్రశ్న అడిగితే అల్జాపూర్ గారు, నీట్ మొన్న లీక్ అయింది కదా, ఇవాళ ఏ వార్త వచ్చిందో తెలుసా? సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం ఈ పరీక్ష గురించి కీన్గా చూస్తుంది, పిఎం ఆఫీస్ నుంచి అధికారులు వచ్చి నీటి పరీక్షలు, చివరికి ఒక నీటి పరీక్ష ప్రధానమంత్రి పర్యవేక్షించాల్సిన పరిస్థితి వస్తే రేపు పొద్దున మళ్ళీ ప్రధానమంత్రిని అడగకుండా అధికారులను అడగాల? అదే బాధ్యత కదా సార్, అదే బాధ్యత. స్వయంగా ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఒక కమిటీ 3 డిపార్ట్మెంట్ క్లబ్ చేసి, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకుంటే ఇది పోస్టల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు,
ఈ 3 డిపార్ట్మెంట్ క్లబ్ చేసి చేయబోయేటువంటి కండక్ట్ చేసేబోయే విధానాన్ని తయారు చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ యొక్క సేవలు తీసుకుంటారు. నేను అదే అంటున్నాను సార్, మీరు ఎయిర్ ఫోర్స్ తీసుకోండి లేదా నౌకాదళం తీసుకోండి, సమస్య అది కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి బాధ్యత అన్నారు, రేపు లీక్ అయితే ప్రధానమంత్రి బాధ్యతని అడగకూడదా? బాధ్యత అంటే మళ్ళీ అధికారుల మీద సూరుకోవటమేనా? మీకేం సంబంధం ఉండదు. బాగా జరిగితే మీ గొప్ప, ఫెయిల్ అయితే అధికారుల సంబంధం. ఇప్పుడు ప్రభుత్వం యొక్క పనే అందరితో చేయించడం సార్. బాగా జరిగితే కూడా అధికారులను కూడా మేము ప్రశంసిస్తాం, సన్మానం కూడా చేస్తాం. ఓకే, అట్లా కాదుగా, పరిష్కారం కాదు రాజీనామా అనేది. డెఫినెట్ గా మంత్రులు గాని ప్రధానమంత్రి గాని ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే మనం క్వశ్చన్ చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు రాజీనామా గురించి. రోడ్ యాక్సిడెంట్ అయితే రాజీనామా, ట్రైన్ యాక్సిడెంట్ అడగండి. ఒకటే సూటి ప్రశ్న, 2015లో నీట్ అవకతవకలు జరిగి పోయింది కదా, 2021 జరిగింది, 2024 26 జరిగింది. ఇప్పటి వరకు ఆ అవకతవకలు చేసే వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వంగా మీరేం చర్యలు తీసుకుంటారో, ఒక్క అధికారిని మీరు సస్పెండ్ చేసినా, డిస్మిస్ చేసినా, జైల్లో పెట్టినా ఒకటి చెప్పండి సార్, మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఒకసారి రాజేష్ క్లియర్ సార్, మీరు ఎన్నుకున్నారు, ముందర వాళ్ళని పెట్టి నడిపిస్తున్నారు. అరే మీరు ఒక్క అధికారిని మేము సస్పెండ్ చేసినాము, ఒక అధికారి జైల్లో పెట్టాము, విషయాలు చూపెట్టాలి నాకు, చూపెట్టండి సార్, మీ గొప్ప వాళ్ళని మేము ప్రే చేస్తాం మేము. అరే మీ సార్ సిబిఎస్ఈ అనేది సార్ మీకు తెలుసు సార్, సిబిఎస్ఈ అనేది ఎవరు కంట్రోల్ పనిచేస్తారు చెప్పండి? అవును, కేంద్ర విద్యాశాఖ కంట్రోల్ పనిచేసే మొట్టమొదటి బోర్డు అది. మొత్తం భారతదేశ విద్యా వ్యవస్థలోనే మోస్ట్ సీనియర్ బోర్డు అది. దాని తర్వాత మిగతా బోర్డు ఏర్పడ్డాయి. అరే కనీసం అరే పదవి అరే కొత్త రిజైన్ చేస్తే నెక్స్ట్ వచ్చే మంత్రి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆదర్శంగా ఉండండి మీరు. ఓకే ఓకే రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రాజేష్ ఖన్నా గారు ఒక అంశం చెప్పండి. ఇక్కడ ఒక తమాష ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ మార్కులు ఇక్కడ కొన్నిటికి కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు జేఈ కానీ వీటికి ఇందులో 60%, 70% గ్రూప్స్లో రావాలి, అలా కట్ ఆఫ్స్ ఉన్నాయి తప్ప పూర్తిగా ఈ మార్కుల మీద ఇచ్చేది నాకు తెలిసి పెద్దగా ఏమీ లేవు. ఈవెన్ మీరు నేషనల్ లెవెల్లో జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో చేరాలన్నా వాళ్ళు సిఈటి టెస్ట్ రాసుకోవాలి, లా కాలేజీలో చేరాలంటే నల్సార్ టెస్ట్ వేరే రాసుకోవాలి, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళ సొంత టెస్టులు వాళ్ళకు ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ ఆ కట్ ఆఫ్ కిందాక చెప్పారు కదా, జేఈలో 93% వచ్చిన అబ్బాయికి ఇందులో 2 ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఒకటి పేపర్ ఒకటికి వచ్చిందంటే ఎక్కువ రావాల్సిన వాడికి తక్కువ వచ్చినాయి అంటే తక్కువ రావాల్సిన వాడికి ఎక్కువ వచ్చినట్టు కదా, వాడు అప్లై చేయడు కదా. ఇప్పుడు పేపర్లు మిస్ మ్యాచ్ అయినాయి అంటే అర్థం ఒకళ్ళకి వెళ్ళి అని అర్థం. ఎఫెక్ట్ కాదు కదా సార్, మిగతా వాళ్ళ పేపర్లు మిగతా వాళ్ళకి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయినట్టే. ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళు కంప్లైంట్ చేయరు. నాకు 60 మార్కులు వస్తాయని కూడా 90 వచ్చినాయి అనుకోండి, నేను ఎందుకు కంప్లైంట్ చేస్తా? సో ఇప్పుడు ఇది అసలు ఈ మొత్తం రివాల్యుయేషన్కి కాల్ చేయాలని ఒక వాదన వినపడుతూ ఉంది. ఇప్పటికే ఐఐటి చెన్నై, ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్స్ని పిలిచారు. ఈ మొత్తం సర్వర్ క్రాష్ అయింది, అసలు 3000 ఫీజుకి 3 లక్షలు కలెక్ట్ చేశారు కొంతమంది దగ్గర, అసలు అప్లికేషన్లు తీసుకోవట్లేదు, అది ఆ క్యాప్చర్ కోడ్ కూడా తప్పు వస్తుందంటే గందరగోళంగా ఉంది. ఏంటి మీరు ఒక సీనియర్ ప్రొఫెసర్గా ఈ మొత్తం రీవాల్యుయేషన్ చేయడానికి టైం, ఇప్పుడు 1 నెల ఆలస్యం పట్టినా నష్టం లేదు, పిల్లలకి అందరికీ ధైర్యంగా న్యాయం జరగాలి. ఇది మొత్తం రీఎవాల్యుయేట్ చేయటం కరెక్టా? అసలు ఈ ఓఎస్ఎం పద్ధతిలో ఇప్పుడు చేయగల పరిస్థితిలో సిబిఎస్ఈ ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సార్ ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే, నిజంగా ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ వైపు పోతున్నప్పుడు మనం పోకపోవడంలో తప్పనేది లేదు, పోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లో దాదాపు సెమిస్టర్ కి 24 లక్షల పేపర్లు మేము ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ చేయగలుగుతున్నారు. ఆన్ స్క్రీన్ 24 లక్షలు, ఓన్లీ సిబిఎస్ఈ ఇక్కడ 17 లక్షలు. మరి ఇక్కడ పొరపాటు ఏం జరగట్లేదు. ఖచ్చితంగా మన టెక్నాలజీని ఆహ్వానించాలి. కానీ మీరు అన్నట్టు ఇంతకుముందు శ్రీనివాస్ సార్ గారు అన్నట్టు ఏంటంటే, కొంత ఏంటంటే ప్రాక్టీస్ అనేది ముందు చేయించాలి. ఎందుకంటే మేము కూడా ఈ ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కి వెళ్ళేటప్పుడు మొత్తంగా ఫస్ట్ వెళ్ళలేదు. వెళ్ళకుండా ఏం చేశానంటే, ఫస్ట్ ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేయించాము. ఆ తర్వాత ఎట్ ది సేమ్ టైం ఆ పర్టికులర్ ఇయర్ లో ఆఫ్ స్క్రీన్ అంటే మన ఆఫ్లైన్ విధానంలో కూడా ఎవాల్యుయేషన్ చేసి రెండింటి మధ్య కంపారిజన్ కూడా చూసాం. చూసిన తర్వాత కొద్దిగా ఇయర్ కి సెమిస్టర్ కి ఆ వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ అవడం అనేది జరిగింది. ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే, శ్రీనివాస్ గారు తెలుసు, ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జామ్స్ అధినేతగా మేము మార్క్స్ ఏంటంటే టీచర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటాయి అంటే, క్వశ్చన్ పైన మార్క్స్ కూడా వేయమని చెప్పేసి చెప్తాం అనమాట. దాంట్లో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్. ఎందుకు ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కి వెళ్తారంటే, మీరు ఆఫ్లైన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ ఏమైతుందంటే,
ఈ స్క్రూటినీ అనేది సరిగ్గా జరగట్లేదు ఒక్కొక్కసారి. Okay. దాని వల్ల సబ్ టోటల్ లో కానీ సమ్ టోటల్ లో కానీ గ్రాండ్ టోటల్ లో కానీ కొంత తేడా తేడా వచ్చే వస్తుంది. అవకాశం ఉంది. ఓకే సో ఇదంతా కూడా టీడీఎస్ ప్రాసెస్ అన్నమాట. అవును. ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఫైనల్ ఇప్పుడు అడ్మిషన్స్ వెళ్లే విద్యార్థులకు అవును. రిజల్ట్స్ డిలేడ్ వల్ల ఏమైతుందంటే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఆ తర్వాత కొంతమంది టీచర్లు కూడా ఏం చేస్తారంటే ఆఫ్లైన్ ఎవాల్యుయేషన్ లో వాళ్ళు ఏం తెచ్చిపోతున్నారో కూడా ఎవరికి తెలియలేదు తెలీదు. పరిస్థితి ఒక్కొక్కసారి. సో దానికి ఏంటంటే పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్. అంటే అక్కడ కూడా కాదు సార్ నేను కూడా చేశాను ఎవాల్యుయేషన్ రాజేష్ ఖన్నా గారు. అప్పుడు కూడా కాదు సార్ 30 బండిల్ ఇస్తారు, 4 hours టైం ఉండేది. నేను ఎంసీఏ పేపర్స్ ఎవాల్యుయేట్ చేసేవాడిని. ఆ 30 బండిల్లో ర్యాండమ్ గా ఒకటి అదే విధానం ఉంది సార్. క్రాస్ చెక్ ఉంది అక్కడ కూడా. ఎవాల్యుయేషన్ లో కూడా ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ లో కూడా రోజు 2 బండిల్స్ ఇస్తున్నారు. అవును. ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మేము కాలేజీలోనే ఉండి దిద్దాల్సిన అవసరం లేదు, మా ల్యాప్టాప్ లోనో మా మొబైల్లోనో దిద్దే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ఆ స్కానింగ్ అనేది కరెక్ట్ గా చేయాల్సింది అవసరం ఉండే. ఇప్పుడు సిబిఎస్ఈ ఏంటంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మేము అనేది టెండర్ కి వెళ్ళాము, టెండర్ లో ఏంటంటే వాళ్ళు తక్కువ కోట్ చేశారు కాబట్టి ఇచ్చాము, దీంట్లో ఎటువంటి ఫ్రాడ్. నిజంగా వాస్తవం ఏంటంటే 10వ తరగతి విద్యార్థులు 12వ తరగతి విద్యార్థులు ఈ వైద్య విద్యార్థుల నుంచి ఏదో లబ్ధి పొందాలనేది ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం కాదు. వాస్తవంగా డిజిటల్ టూల్స్ అడాప్ట్ చేసుకోవాలనేది ఉద్దేశం. ఈ రోజు మన రాష్ట్రంలో కూడా ఏంటంటే ఇప్పుడు మొన్న సండే రోజు మీరు చూస్తే యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి ఆఫ్లైన్ విధానంలోనే కండక్ట్ చేసి ఆ తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏంటంటే టీజీపీఎస్సీ లో మా ప్రొఫెసర్ గారే ప్రొఫెసర్ ఎన్ యాదయ్య గారు ఉండే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చాలా సమర్థవంతంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 గానీ 2 గానీ 3 గానీ 4 గానీ బోత్ ఎంసీక్యూ ఎగ్జామ్స్ గానీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ గానీ దాదాపు రాజేష్ ఖన్నా గారు నేను అడిగేది ఏంటంటే ఇందులో పేపర్ లీక్ అయ్యే సమస్య కాదు, నీట్ లాగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు ఇది. ఇక్కడ కాంపిటేటివ్ కాకపోయినా నా ప్రశ్న ఏంటంటే ఇది చిన్న కాంట్రాక్ట్ కాదు సార్, ఇది 40 కోట్ల పేపర్లు స్కాన్ చేయాలి, దానికి ఒక సాఫ్ట్వేర్ అంటే కొన్ని 24 లక్షల పేపర్లను ఇంజనీరింగ్ పేపర్లను దిద్దుతున్నప్పుడు 17 లక్షల సిబిఎస్ఈ పేపర్లను దిద్దడంలో ఆశ్చర్యం లేదు, దిద్దొచ్చు. కాకపోతే ఏంటంటే టీచర్స్ కి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు, డిజిటల్ టూల్స్ ని వాడడంలో వాళ్ళకి ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేదు, స్కానింగ్ లో కొంత పొరపాటు జరిగింది, విశ్వసనీయ సంస్థని ఎంపిక చేయడంలో కొద్దిగా పొరపాటు జరిగింది. ఇక్కడ పేపర్లు 24 లక్షలు కాదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు సార్. మొత్తం 98 లక్షలు సార్ ఆన్సర్ స్క్రిప్ట్లు 98 లక్షలు మొత్తం. ఎస్ సార్ 98 లక్షలు. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థికి 6 పేపర్లు ఉంటాయి కదా. ఏంటంటే 40 పేజీల బుక్లెట్. మా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఏంటంటే 32 పేజీల నుంచి 40 పేజీల బుక్లెట్ ఉంటుంది. మేము స్టూడెంట్ రాసినా రాయకపోయినా అన్ని పేపర్లు స్కాన్ చేయాల్సిందే చేసి, ఎందుకంటే ఒక స్టూడెంట్ లాస్ట్ పేజ్ లో కూడా ఆన్సర్ రాస్తారు. అందుకని చెప్పేసి ఏంటంటే అన్ని పేపర్లు స్కాన్ చేసి పంపిస్తాం అనమాట. ఇంకొక మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. రీసెంట్ గా IIIT ధార్వాడ్ కర్ణాటకలో ఉంటుంది, IIIT ధార్వాడ్ అని చెప్పేసి వాళ్ళు ఏ బేస్డ్ ఎవాల్యుయేషన్ కి వెళ్తున్నారు. అంటే కంప్లీట్ గా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏ బేస్డ్ ఎవాల్యుయేషన్ వెళ్తున్నారు. రీసెంట్ గా మేము కూడా ఐఎమ్ ఏ కో-ఫౌండర్ ఆఫ్ వన్ స్టార్ట్అప్ అంటే. ఓకే సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మ్యూట్ లోకి వెళ్ళింది రాజేష్ ఖన్నా గారు. హలో రాజేష్ ఖన్నా చెప్పండి. లేదు సార్ మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది, గో హెడ్. సార్ మేము రీసెంట్ గా గ్రేడ్ మీ ఏ అని చెప్పేసి ఒక ఏ బేస్డ్ ఎవాల్యుయేషన్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నేను కో-ఫౌండర్ ఉన్నాను దానికి. సో మేము JNTH లో పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ యొక్క 1000 పేపర్లను ఇంజనీరింగ్ సబ్జెక్టులలో దాదాపు 1000 పేపర్లను పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయిన డేటాను తీసుకొని మేము హ్యూమన్ ఎవాల్యుయేషన్ లేకుండా కంప్లీట్ గా ఏ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎవాల్యుయేషన్ చేసి హ్యూమన్ ఎవాల్యుయేషన్ కి ఏ ఎవాల్యుయేషన్ కి కంపారిజన్ చూపించేసి మేము VP గారికి సబ్మిట్ కూడా రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అట్లాగే మీరు IIIT ధార్వాడ్ వాళ్ళు ఈ మధ్య కంప్లీట్ గా ఏ బేస్డ్ ఎవాల్యుయేషన్ అడాప్ట్ చేసుకున్నారు. రీసెంట్ గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు. వాళ్ళకు కూడా మేము నెక్స్ట్ వీక్ లో డెమో ఇవ్వబోతున్నాం. అట్లాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దేవసేన మేడం గారికి కూడా మేము ప్రెజెంటేషన్ ఇచ్చాము. పాలిటెక్నిక్ కాలేజ్ పేపర్ ఏ బేస్డ్ ఎవాల్యుయేషన్. సో మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి తప్ప టెక్నాలజీని తప్పడాల్సిన అవసరం లేదని. రియాజుద్దీన్ గారు ఇప్పుడు ఇంత ఇది కొత్తగా నిజంగా ఇదేదో కొత్తగా అద్భుతం కనిపెట్టింది కాదు. దశాబ్దాల కాలంగా చాలా యూనివర్సిటీలు రాష్ట్ర స్థాయిలో చిన్న యూనివర్సిటీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది. జాతీయ స్థాయిలో బోల్డంత డబ్బులు బోల్డంత నెట్వర్క్ పెట్టుకొని ఎందుకు ఇంత విచిత్రంగా పిల్లలు ఇబ్బంది పెట్టినట్టు క్విక్గా చెప్పండి. వెరీ సింపుల్ సార్, టెక్నాలజీని వాడడాన్ని అందరం సమర్థిస్తాం, కానీ టెక్నాలజీ వాడడానికి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇవ్వాలి కదా. టెక్నాలజీని ఎట్లా వాడాలో తెలియాలి కదా.
తెల్లని పట్టుకొచ్చి నువ్వు టెక్నాలజీ వాడు అంటే దాని రిజల్ట్ విశేషంగా రాకుంటే ఫ్రూట్ఫుల్ వస్తాయా? ఓకే ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఓకే విద్యా వ్యవస్థ మీద వాళ్ళకి అవగాహన లేదు. ఓకే ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చిల్లు, విద్యా వ్యవస్థను కుప్పగొల్చేది కంకణం కట్టుకున్నారు. చాలా క్లియర్ సార్. ఓకే ఓకే ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజాయితీ ఉన్నా కూడా అధర్మ ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 1. ఓకే నెంబర్ 2 ఏంటంటే మన్ కీ బాత్లో ఎవరు విలువకుండా వచ్చి మాట్లాడే గౌరవ ప్రధానమంత్రి గారు ఇట్లాంటి సంక్షోభాలు అయినప్పుడు ఆయన ఎక్కడ ఉంటారో ఎవరికి అర్థం కాదు అసలుకే అన్నట్టు. ఓకే ఇప్పుడు దాదాపు మీరు చెప్పిన లెక్క ప్రకారమే 40 లక్షల విద్యార్థుల సమస్య కదా నీట్ గా ఇది కలిస్తే, అంటే 50 లక్షల మందికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కలుపుకుంటే 1 కోటి మంది, 2 కోట్ల వాళ్ళ కుటుంబాలు 3 కోట్ల మంది సమస్య. ఇట్లాంటి విషయాల మీద ప్రధానమంత్రి మాట్లాడకుండా ఆయన ఎట్లా ప్రధానమంత్రిగా గుర్తించబడతాడో వారు పెద్దలు చెప్తే మేము వింటాను సిద్ధంగా ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ టూ సరే ప్రధానమంత్రి గారు చాలా పెద్ద ఆయన మనం మందరెత్తే ఆయన అంటే మమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకుపోయి వీళ్ళతో లింకులు వాళ్ళతో లింకులు అంటున్నాయి కాబట్టి మేము మాట్లాడతలేవు. కనీసం విద్యామంత్రి రాజీనామా చేసే ప్రయత్నం చేయాలి కదా. మేము రాజీవ్ గాంధీ గారి హయాంలో మానవ వనరుల శాఖను తీసుకొచ్చాం. మేము మానవ వనరుల శాఖను తీసుకొచ్చిన తర్వాత మేము పివి నరసింహరావు గారిని దానికి మేము పెట్టాం, మన్మోహన్ సింగ్ గారు పెట్టాం. దాంతో విదేశాల్లో లక్షలాదిగా ఈ దేశంలో టెక్నాలజీని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కనీసము ఇట్లాంటి విషయాలకు సమాధానం చెప్పే ఓపిక లేదా బాధ్యత, నైతికత కోల్పోయిన ప్రభుత్వం, నైతికత కోల్పోయిన మంత్రి గారు రిజైన్ చేస్తే రేపు రాష్ట్రాల్లో ఇట్లాంటి చర్యలు చేయకుండా ఉంటుంది. రేపు ఆయన ప్లేస్ లో వచ్చే మరో మంత్రి కూడా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటుంది. మేము భావిస్తాం. రైట్ సార్. ఆఖరిగా అల్జాపూర్ గారు, నేను కోరేది ఒకటే సార్, ఒక విద్యామంత్రి కాదు, మీకు తెలుగు రాష్ట్రాల్లోనే ఏదో మేనేజ్మెంట్ కోటా కాలేజీలు వచ్చినాయని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు డొనేషన్ తీసుకునే కాలేజీలకు అనుమతి ఇచ్చారని చెప్పి ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసిన చరిత్ర ఉంది ఈ మన తెలుగు రాష్ట్రాల్లో. మేనేజ్మెంట్ కోట ప్రైవేట్ కాలేజీలకి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని. ఇవాళ మనం ఒక రకంగా చెప్పాలంటే తోలుబంధం అయిపోయాం. ఎంత జరుగుతున్నా రాజీనామా పరిష్కారం కాదంటంతో సమస్య. ఇప్పుడు ఎవరు బాధ్యులు ఇందాగారు రియాజుద్దీన్ గారు అడిగారు, సరే మీరు కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది వాళ్ళని సమాధానం చెప్పని అడగొచ్చు, కానీ ఈ 12 ఏళ్లలో ఇన్ని పరీక్షలు లీక్ అవుతూ ఉంటాయి. నీటే 4 సార్లు లీక్ అయితే ఒక్కడిని జైలుకి పంపించిన పరిస్థితి ఉందా? ఒక్కడిని బాధ్యుడిని చేసి శిక్షించిన పరిస్థితి ఉందా? స్పష్టంగా మరి ఇది లేనప్పుడు పిల్లలకి ఏం భరోసా ఉంటుంది సార్? కేసు కావడం అంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ కావడం, రిమాండ్ కావడం అంటే జైలు పంపడం కాకుండా ఇంకేం సార్? శిక్ష పడాలి కదా సార్. ఎవరు కూడా తప్పించుకోవాలి చట్టాల నుంచి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాలేదా? నిన్న నీట్ లో కాలేదా? 15 లో కాలేదా? ఎఫ్ఐఆర్ అయితే సర్కార్ లో కాలేదా? ఎఫ్ఐఆర్ అవుతే 4 రోజులకు బెయిల్ వస్తుంది సార్. వాళ్ళందరూ బీజేపీ నాయకులే. నీట్ లీకేజ్ ఉన్న వాళ్ళతోటి రియాజ్ గారికి ఈ ఇష్యూ మీద మాట్లాడకరా ఎక్కువ ఇంట్రెస్ట్ రాజకీయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అల్జాపూర్ గారు ఒకటే ప్రశ్న, ఎవరు తప్పించుకోలేరు అన్నారు కానీ ఎవరికి శిక్షలు కూడా పడట్లేదు అన్నది మళ్ళీ మీరు చెప్పాలి. ఉండదు, విద్యార్థులను కూడా సస్పెండ్ చేసిన సందర్భం ఉంది. ఎగ్జామ్ రాజేష్ ఖన్నా గారు శ్రీనివాస్ గారు డిఫరెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఏ కోశాన్ని కూడా ఎవరే స్పేర్ చేయదు. ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇకపోతే ఇక ముందు కూడా జరగకుండా చేయాల్సిన బాధ్యతగా మేము తీసుకుంటాం. దాన్ని ఒక మంచి హానెస్ట్ మ్యాన్ సార్ రాధాకృష్ణ గారు, ప్రపంచంలో పేరుగాంచినటువంటి ఇస్రో సైంటిస్ట్ వారు, వారి సూచనల మేరకు 80% సలహాలన్నీ కూడా అమలు చేస్తున్నారు. 75 to 80% సలహాలు అమలైతే ఇలా ఉండకూడదు సార్. మరి ఈ యొక్క ఓఎస్ఎం విషయంలోనే కొద్దిగా ఇంకా నిర్ణయం ఓఎస్ఎం విషయంలో అదే జరుగుతుంది, నీటిలో మళ్ళీ అదే జరుగుతుంది సార్. మీరు ఇవ్వడం కావచ్చు, లేకుంటే ఈ యొక్క మార్కింగ్ సిస్టమ్ సార్, ఆ పెన్ కొందరు బ్లూ పెన్ వాడి ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మరి ఇవన్నీ చూసుకోవాలి కదా సార్. అయిపోయాక పోస్ట్ మార్టం చేస్తే ఉపయోగం ఉంది సార్, పేషెంట్ చావకుండా చూడాలి సార్. ఇప్పుడు ఐన్స్టీన్ 100 సార్లు చేస్తే కానీ ఆ లైట్, కానీ ఐన్స్టీన్ సొంత మీరు పిల్లల మీద ప్రయోగాలు చేస్తున్నారు, సమస్య అది. ఎప్పుడు చాలు చేయాలి సార్, చెప్పండి సార్. ఓకే మొత్తంగా రెండు చేయాల్సింది సార్, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేసి ఉంటే కొద్దిగా మొదటిసారి వేగ్గా వెళ్ళిపోకుండా ఇట్లా చేస్తే బాగుండేది వాస్తవం. రైట్ సార్, మొత్తంగా టైం అయిపోయింది. ఇటు నీట్ పరీక్ష లీకేజీలతో సతమవుతున్న పిల్లలకి సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ క్లాస్ 12th ఫలితాలు, దానిలో తప్పులు తడకలు, మార్కులు గందరగోళం, పేపర్లు మారిపోవటం, బ్లర్గా కనపడటం,
పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తప్పులు జరగకుండా చూడాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ, సరే మంత్రి గారు రాజీనామా చేయాలని పొలిటికల్ డిమాండ్ అయినా దీనికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడం అవసరం. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా అవినీతో, అలక్ష్యమో లేకపోతే అశ్రద్ధో లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటం కరెక్ట్ కాదు. చర్చలో పాల్గొన్న రఘుమార్తి గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అలాగే రియాజుద్దీన్ గారికి, ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.